స్టార్ట్ చేయండి సార్. ఓకే, గుడ్ ఈవినింగ్. నా ప్రెషర్ నేను త్రాగబోతుంది. బాగుంటుంది. ఒకరికి సహకారం ఈ రోజు మొదటికి దూరం. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. సో ఈరోజు టాపిక్ గుప్తత మరియు సేవ, అనానిమిటీ సర్వీస్. అనానిమిటీ చాలా చాలా ముఖ్యమైనది. మనకే చెప్తాడు అనానిమిటీ, గుప్తత అనేది అన్ని సాంప్రదాయాలకి ఆధ్యాత్మిక పునాది అంట. అనానిమిటీ పోయిందంటే మొత్తం కూలిపోతుంది అంతే, ఏముండదు. అంత ఇంపార్టెంట్ అనానిమిటీ అని. ఎందుకు అంత ఇంపార్టెంట్ అనానిమిటీ? సో లేదు, మనమే చూసుకోవచ్చు. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఎలా ఉన్నాం, ఎన్ని భయాలు, తనకలాడిపోయాం. తెలిసిపోద్దేమో నా గురించి, బయట జరిగిపోదు, ఎవరికైనా తెలుస్తుందేమో అని వణికిపోయేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చాక ఆ ధైర్యం, తెలియదు బయట ఎవరికి అనేది ఎంత ధైర్యం ఇచ్చింది. ఆల్కహాలిక్ చాలా భయస్తుడు. ఆ ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే రికవరీ ఇచ్చేది నేను కాదు, భగవంతుడు. అది ఎప్పుడు నేను మర్చిపోకూడదు. భగవంతుడు రికవరీ ఇచ్చేది. ఇంకొకరికి నేను ఏ విధంగా సహాయపడగలను మాత్రమే ఉండాలి. సో నాకు ఇబ్బంది కలిగించేది ఏది కూడా నేను చెయ్యకూడదు. నా గురించి నేను చెప్పుకోవచ్చు, తప్పలేదు. బట్ ఇంకొకరి అనానిమిటీ నేను బ్రేక్ చేయను. నాది నా చాయిస్. సో ఎవరిది ఫోన్ నెంబర్లు కూడా టక్కని ఇవ్వకూడదు. వాళ్ళు అడిగి వాళ్ళు పర్మిషన్ అయితేనే ఇవ్వాలి ఫోన్ నెంబర్. సో ఒకవేళ వాళ్ళ కుటుంబ సభ్యులే ఏదైనా అడిగినా కూడా మనం ఏమీ చెప్పకూడదు. తెలియదు. ఆ మీటింగ్లో ఏం వింటామో అది అక్కడే మర్చిపోతామని చెప్తాము. బయట దాని గురించి ఏమీ మాట్లాడము. అతను లేనప్పుడు అతని గురించి మాట్లాడము. చాలా ముఖ్యమైనది. ఎంత క్లోజ్, ఎంత ఇది ఉన్నా కూడా వాళ్ళు అడిగారు, వాళ్ళ వైఫ్ గారు అడిగారు, లేదా మదర్ అడిగారు, ఎవరి లేదు పలానా ఉద్యోగస్తుడు మా మీటింగ్ వచ్చాడు చెప్పడానికి లేదు. ఎవరు, నాకు రైట్ లేదు. సో ఇంకొకటి, అనానిమిటీ ఎందుకు బ్రేక్ భద్రంగా కాపాడుకోవాలంటే, ఇప్పుడు చాలా మంది చేశారు స్టార్టింగ్ లో. సినిమా యాక్టర్లు అట్లా కొద్దిగా మంచి పొజిషన్లో ఉండే వాళ్ళని ప్రచారం చేశారు ఏఐని బాగా. ఆ ప్రచారం చేసినప్పుడు బాగా డెవలప్ అయింది ఏఐ. నిజంగానే వాళ్ళ వల్ల ఉపయోగపడింది. కాకపోతే దాంట్లో కొందరు రిలాక్స్ అవుతారు. రిలాక్స్ అయిపోయినప్పుడు చాలా డ్యామేజ్ జరిగిపోయింది. అందరూ క్రిటిసైజ్ చేయడం మొదలు పెట్టారు. ఏంది వీళ్ళు ఏఐ ఇదే చెప్పారు, చూడు వీళ్ళంతా ఇదైపోయారు, కాబట్టి దాంట్లో చేరే ప్రయోజనం ఏమి అని. సో ఎంత నష్టం. సో ఏ ప్రిన్సిపల్స్ ఫాలో అయిన వాళ్ళు ఎవరు ఫెయిల్ కారు, ఒక్కరు కూడా. అవ్వని వాళ్ళే డ్యామేజ్ జరుగుతుంది. బట్ అది వాళ్ళకి తెలియదు కదా, బయట ఉండే వాళ్ళకి. సో అందుకనే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వద్దు అని తర్వాత తెలుసుకున్నారు. ఫస్ట్ మీడియా వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి మనల్ని. ఎందుకు అందరూ ప్రచారం చేయమంటారు, మీరేంది వద్దు మమ్మల్ని ఫోటోలు తీయొద్దు అంటారంటే, లేదు కావాలంటే వెనక్కి నుంచి తీసుకోండి వద్దండి అనేవాళ్ళు. లేదా ఏదైనా హ్యాట్ వేసుకోను, లేదు ఇలా హైడ్ చేసుకున్న మొహాలు ఇలానే పెట్టేవాళ్ళు. కానీ ఎవరు ఇట్లా ఇవ్వలేదు. వాళ్ళకి అర్థం కాక మళ్ళీ అర్థమైంది, ఇలా జరిగితే రేపు నేను రిలాప్స్ అయితే చాలా నష్టం జరుగుతుందని తెలుసుకున్నప్పుడు నిజంగా వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోయారు. తర్వాతనే మనకు చాలా సహాయం చేశారు. సో అనానిమిటీ అనేది చాలా ముఖ్యం. అనానిమస్ గా పెట్టాల్సిన పని లేదు. ఏఏని బాగా ధారాళంగా మనం పబ్లిసిటీ చేయొచ్చు, తప్పేం లేదు. నేను మాత్రమే గుప్తంగా ఉండాలి. సో ఎవరికైనా మెసేజ్ చెప్పి చూడండి, ఏఏ అని ఒకటి ఉంది, ఫలానా అడ్రస్, నీవు తప్పేం లేదు. నీ గురించి పర్సనల్ గా తర్వాత అవసరం ఉంటే అతనితో మాట్లాడదు. అంతేగాని ప్రతి చోటికి పోయి నా ఇది చెప్పడానికి నా పేరు ఇదని బయట పెట్టకూడదు. పబ్లిక్ మీటింగ్ మాట్లాడుతున్నాను, నా పేరు అది చెప్పకూడదు. మెంబర్ ఆఫ్ ఏ అని చెప్పుకోవచ్చు, నేను ఫలానా అని చెప్పుకోకూడదు. సో ఇవన్నీ తర్వాత తెలిసి తర్వాత ఫాలో చేసి ఒక్కొక్కటి
అనాన్మిటీ ఎంత ముఖ్యం. ఒక విధంగా చూస్తే భగవంతుడే మన అనానమస్గా కాపాడుతా వచ్చాడు. చూసామంటే బిగ్ బుక్ రాయడం నుంచి మొదలు చూస్తే బిగ్ బుక్ రాసేటప్పుడు కూడా పేరు తనకలాడారు, ఏ పేరు పెట్టాలి అని. ప్రతిరోజు మీటింగ్లో ఆ, మీ ఓటింగ్ జరిగేదండి. ఒక ప్రేయర్ చేసేసి ఓటింగ్ పెట్టేవాళ్ళు. అవి ఎన్నో పేర్లు పోతా పోతా లాస్ట్లో 2 పేర్లు మిగిలాయి, వే అవుట్, ఆల్కహాలిక్ అనానిమస్. లాస్ట్లో వే అవుట్ కొద్దిగా మెజారిటీతో వే అవుట్ అని చెప్పి దాని ప్రింటింగ్ కూడా ఇచ్చేసారండి. ఇంకా ప్రింటింగ్ కావాలి, ప్రెస్లో ఉంది ప్రింట్ చేయడానికి. అప్పుడు ఒక అతను ఏదో లైబ్రరీలో చూసి అయ్యో వే అవుట్ అని ఇక్కడ బుక్స్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ టెలిగ్రామ్ పంపించాడంట. మళ్ళీ దాన్ని స్టాప్ చేసి వే అవుట్ చేయొద్దని చెప్పి మళ్ళీ ఆల్కహాలిక్ అని. సో భగవంతుడు అలా యాక్ట్ అవుతూనే మనల్ని అలా నడిపిస్తా అన్నాడు. బిల్లు కూడా చెప్తాడు కదా, నేను బుక్ నేను నిన్న పెన్సిల్ పెట్టానంటే అంటాడు 5వ అధ్యాయము, అది ఎలా పనిచేస్తుంది నేను ఇలా చూసి రాయలేదు అంటాడు. నేను సోపన్ అనేది రాసేసిన తర్వాతే చూశాను అంటాడు. పెన్సిల్ రాసిందనే అంటాడు. నేను ప్రేయర్ చేసుకున్నాను, నాకేం రాయాలో అర్థం కాలేదు అని అంటాడు. అప్పుడు ఎవరు రాసినట్టు? భగవంతుడే కదా. సో గుప్తంగా భగవంతుడు మన వెనకాల యాక్ట్ అవుతానే ఉన్నాడు. సో ఆ, చూసుకుంటా వచ్చినామంటే హిస్టరీ. సో ఆ రోజు ఎక్కడికో ఇంకా చనిపోతాడని హాస్పిటల్లో డాక్టర్ చెప్పేస్తాడు ఇంట్లో వాళ్ళకి, బిల్ చనిపోతాడు, ఇంకా డౌట్ బతికేది అని. సో బిల్లుకు తెలిసిపోతుంది ఇంక నేను చనిపోతాను, ఇంకేం లేదని. అప్పుడు ఆ ప్రేయర్ తెలియకుండానే భగవంతుని నాకేమైనా అవకాశం ఇస్తామని అడిగినప్పుడు ఏదో వెలుగు వచ్చింది అంటాడు. సో దాని తర్వాత మొత్తం మారిపోయింది కదా. డాక్టర్ ఆశ్చర్యపోతాడు, అరే ఇంతవరకు ఇలా ఉన్నా, ఏదో సంథింగ్ మార్పు ఉంది నీలో, దాన్ని వదలొద్దు, పట్టుకో అంటాడు డాక్టర్. ఒకవేళ అలా అనకుండా ఏదోలే నీకు ఇది ఆ విటమిన్ తినో లేదా సెలైన్ ఎక్కిస్తాం ఏదంటే తెలియదు ఎలా ఏంటిదో. డాక్టరు గుర్తించాడు సమ్ ఏదో, అతని కళ్ళలో ఏదో మెరుపులా కనిపించింది అంటాడు. అదే సినిమా ఉంది, రజనీకాంత్ సినిమా. దాంట్లో ఆ వెలుగు కనిపిస్తుంది అతను. సో అలాగా కనిపించిందేమో డాక్టర్ సిల్క్ వర్త్కి బిల్ కళ్ళల్లో. సో వదలొద్దు అని చెప్తాడు. అలా భగవంతుడు ఎప్పటి నుంచో యాక్ట్ అవుతానే వస్తున్నాడు మన కోసం. తాగుబోతులు అంటే అంత ప్రేమ అంట భగవంతుడికి మన మీద. పసిపిల్లలు, కొంచెం మానసికంగా ఇదైన ఉండేవాళ్ళు తాగుబోతులు, వాళ్ళంటే ప్రాణం అంట భగవంతుడు. కాపాడుకుంటానే వస్తాను. సో అలా ఆ చూసినప్పుడు బిల్ ఏదో ఉద్యోగ దీనికి పోతాడు, ఎక్కడో వ్యాపారం, హోటల్ డబ్బులు ఉండవు కట్టడానికి, అవస్థపడుతుంటాడు. ఆ కిందికి వచ్చినప్పుడు బారు టెంప్ట్ అవుతాడు. కానీ కాదే అని మళ్ళీ ఇలా చూసి ఆ డైరెక్టర్ ఏదో ఫోన్ చేసి అలా వెళ్ళదు. సో ఇవన్నీ ఏంది. సో ఒకసారి ఆ ఈ బిల్లు కంటే ముందే రౌలాండ్ హెచ్ అని అతను చాలా పెద్ద కోటీశ్వరుడు అంట ఆ కాలంలోని, ప్రపంచంలోనే. సో అతను అవస్థ పడుతూ, తాగుడు మానలేక అవస్థ పడుతూ ఉన్నప్పుడు చూడు, డాక్టర్ నీకు ఎంత డబ్బులైనా ఇస్తానంటే అది ఏం చేసినా ఉండలేకపోతాడు, కొన్ని రోజులు ఉంటాడు మళ్ళా కాదు. సో డాక్టర్ హానెస్ట్ గా ఒప్పుకుంటాడంట, చూడు నేనేం నీకు సహాయం చేయలేను, కానీ ఒక వే ఉంది అనుకుంటా, నేను కూడా ట్రై చేయొచ్చు, ఆ స్పిరిచువల్ వే. కాకపోతే నువ్వు ఇంకొకరికి నీలాగా ఎవరన్నా బాధపడుతుంటే వాళ్ళకి ఇవ్వాలి మెసేజ్, నువ్వు గుప్తంగా నువ్వు ఉండిపోకూడదు అని చెప్పినప్పుడు సరే ట్రై చేస్తానని అతను, ఎందుకంటే ఇంకేం ఇది లేదు కాబట్టి అతను సరే చేస్తాను అని అంది. సో ఆ దీంట్లో ఉంటాడు నా ఆక్స్ఫోర్డ్ గ్రూప్ మీటింగ్స్ లో దానికి అటెండ్ అవుతుంది అతను. సో ఈ ఎబ్బి అనే అతను బిల్ ఫ్రెండ్. ఎబ్బినే బిల్కి మెసేజ్ ఇచ్చేది. ఆ ఇవ్వడానికి ముందు ఎబ్బి వీళ్ళిద్దరు బాగా కలిసి తాగుతూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఇంట్లో కూర్చొని ఎబ్బి, అతను చాలా ధనవంతుడే ఎబ్బి కూడా. సో ఇంటికి ఏదో కొత్తగా పెయింట్ వేసి ఉంటారంట. ఒక బర్డ్ వచ్చి వాలుతుంది, పిచ్చుకేదో. ఇతనుగా ఇప్పుడే పెయింట్ వేసి దాని మీద నువ్వు వాళ్తావని దాని తుపాకీతో కాలుస్తాడు. అది పక్కన వాళ్ళు డిస్టర్బెన్స్ అని అతని మీద కేసు పెడతారు. అమెరికాలంటే ఇంటి లోపల నువ్వేం చేసినా పట్టించుకోరేమో, బయట డిస్టర్బెన్స్ అయితే అది ఒక పెద్ద క్రైమ్ లాగా వాళ్ళు. సో దానికి అతని మీద కేసు ఉన్నప్పుడు ఆ కోర్టులో పెట్టినప్పుడు ఈ రోలాండ్ హెచ్ అతను వెళ్తాడు. అతనికి ఏం శిక్ష వేయద్దండి, నాకు అప్పగించండి,
అంటే జడ్జి ఏదో కనికరించి అవకాశం సరే అని చెప్పి ఇస్తాడని. అప్పుడు ఆ ఎబ్బీకి చెప్తాడు రోలండ్. ఇలా ఇలా ఉంది అని. సో నీలా ఇంకెవరికైనా చెప్పినప్పుడు ఎబ్బీ మళ్ళీ ఆలోచిస్తాడు ఎవరికి చెప్పాలా? అప్పుడు బిల్లు గుర్తొస్తాడు. సో అలా బిల్లుకి ఇస్తాడు మెసేజ్. సో ఇలా భగవంతుడు ఎప్పటినుంచో యాక్ట్ అవుతున్నాడు గుప్తంగా మనం గమనించలేదు అంతే. గమనించలేదు. సో నిజంగా అదృష్టవంతులు నిజంగా మనం. సో ఆ సర్వీస్ అనేటప్పుడు ఆ గుప్తంగా ఉండి సర్వీస్ చేయండినే అంటది ఏఐ. సో సర్వీస్ అనేది చాలా దానికి లిమిట్ ఏం లేదు. సర్వీస్ ఎలాగైనా చేయొచ్చు. సర్వీస్ నీ ఇష్టం. నీ ఇష్టం. ప్రిన్సిపల్స్ మెయిన్ ముఖ్యం. దాన్ని దృష్టిలో పెట్టుకొని నీకు వీలైనంత సర్వీస్ చేయొచ్చు. ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పరిధి. మనం మనకు చూసుకుంటే మనకు సిస్టర్ ఇగ్నీషియా ఎంత సర్వీస్ చేసింది. బాబు డాక్టర్ బాబుతో కలిసి 5,000 మందికి వాళ్ళు మెసేజ్ బాబు అంటాడు ఆమె అంత సహాయం చేసింది అని. అంత సహాయం చేసినాక ఏదైనా కొంచెం సన్మానం చేస్తుంటే ఆమె ఒప్పుకోదే. నాకేం అక్కర్లేదండి అని అంటది. చూడు ఎంత వినయమో వాళ్ళని. మనం ఏదైనా చిన్న పని చేస్తే అప్పుడే చాలా గొప్పగా ఫీల్ అయిపోతాం. బట్ ఆమె అలా ఫీల్ కాలేదు. సో ఆ తర్వాత రూత్ హాక్ అనే ఆమె పాపం బిల్లుకి సెక్రటరీ ఎంత సర్వీస్ చేస్తుంది. డబ్బులు ఇవ్వడానికి ఆమె జీతం ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవంట వీళ్ళ దగ్గర. అయినా కూడా ఆమె అంత సర్వీస్ చేసి ఆమెకు చిన్న బాబుని పెట్టుకొని అవస్థపడుతూ డబ్బులు లేకపోయినా కూడా వదిలేసి వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు అక్కడే ఉండింది తెలియదు నిజంగా. సో ఇవన్నీ ఒక్కొక్కసారి చూస్తే వీళ్ళందరూ త్యాగం చేశారు మన కోసం అనిపిస్తుంది. సో ఆ తర్వాత హెన్రిటా సైబర్లింగ్ అనే ఒక ఆమె ఆ గుడియర్ కంపెనీ టైర్ల కంపెనీ ఆమె కోడలు. సో ఆమె వచ్చి ఆక్స్ఫర్డ్ గ్రూప్ మెంబర్. సో ఆమెకు తెలుస్తుంది వేరే వాళ్ళు అంటారు డాక్టర్ బాబు చాలా అవస్థపడుతున్నాడు. డ్రింక్ వల్ల అతనికి ఏ విధంగా సహాయపడాలి అన్నప్పుడు వాళ్ళంతా మాట్లాడుతుంటే ఏ విధంగా సహాయం చేయాలని ఆలోచిస్తూ ఉంటుందంట. సో అప్పుడే బిల్లు వస్తాడు అక్కడికి. ఆ ఊరికి బిల్లు వచ్చినప్పుడు ఏదేదో ఫోన్లు చేస్తే అది పోకుండా ఇంకొక డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఆయన అన్నాడు ఈ విధంగా హెనితా సైబర్లింగ్ అని ఒక ఆమె ఉంది ఆమెకు చేయండి ఫోన్ అంటే ఆమెకు చేస్తాడు. చేస్తే అవును ఉండాడు డాక్టర్ బాబు ఒక ఆయన మీరు రండి మా ఇంటికి అని చెప్పి తీసుకొస్తే ఆ రోజు రాడు బాబు. వస్తానంటాడు కానీ తాగేస్తాడు. సో అప్పుడు బాబు గారి భార్య ఆయన్ని ప్లీజ్ రేపేమన్నా రేపు వస్తాము ట్రై చేస్తానని చెప్తే బిల్లుని రిక్వెస్ట్ చేసింది ఉండండి రేపు వస్తాడు ఆయన అంటే బిల్లు సరే అండి. సో ఆ బిల్లుకి ఆ సర్వీస్ చేయాలన్న కోరిక అదే అతను తాగుడిని ఆపింది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మనం. ఈరోజు తాగకుండా ఉండాలంటే సర్వీస్. అదే ఆ రోజు అవన్నీ ఒక్కొక్కటి భగవంతుడే అలా చూపించాడు. ఆ తర్వాత హిస్టరీ వాళ్ళిద్దరు కలవడం బాబు. సో వెనకాల ఎంతమంది ఇలా చేశారు ఇవన్నీ గుప్తంగా అలా ఉండేది అంటే భగవంతుడే కదా. అది మర్చిపోకూడదు మనం. ఇప్పుడు గుర్తు పెట్టుకోవాలి. సో ఈరోజు భగవంతుడు మనకు మళ్ళా పునర్జన్మనిచ్చాడని గుర్తుంటే నాకుండేది ఆల్కహాలిక్ నాకుండేది ఆల్కహాలిజం అనే డిసీజ్ అని గుర్తు ఉంటే డ్రింక్ కాదు ప్రాబ్లం. ఆల్కహాలిజం ప్రాబ్లం. అది కూడా ఏం పెరుగుతూ పోయే వ్యాధి గుప్పిట్లో ఉండమంటాడు. పెరగకపోతే ప్రాబ్లం ఏం లేదు. పెరుగుతూ ఉంటుంది ఎవ్రీడే. అందుకే అంటారు ప్రతిరోజు కొత్త రోజు మనకని. ఈ రోజు నేను ఏ విధంగా సహాయపడగలను భగవంతుడా నేను ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే. ఏ విధంగా యూస్ కాగలను నీకు అనేదే అడుగుతాను. అదృష్టం నిజంగా ముందుండే వాళ్ళు నడిచి చూపించారు ద వే. నిజంగా గుప్తంగా వాళ్ళు ఆ సర్వీస్ వాళ్ళు చేయడం ఎంతో మందికి వాళ్ళు ఎక్కడ బయట చెప్పుకోలేదు ఆ చేసిన సర్వీస్ అంతా. ఆ పొందిన వాడు చెప్తేనే తెలుస్తుంది వీళ్ళు పలానా వాళ్ళు సర్వీస్ చేశారు నాకు వీళ్ళ ద్వారా పొందాను. సో అంత త్యాగం వాళ్ళంతా చేసి ఆ గిఫ్ట్ ఈరోజు అనుభవిస్తున్నాం అంతే. అనానిమిటీ అనేది చాలా చాలా ముఖ్యం. చాలా ముఖ్యం. దాన్ని ఎప్పుడు బ్రేక్ అనేది చేయకూడదు. చేస్తే తెలియదు వాళ్ళు ఎందుకంటే గాడ్ ఇన్స్పైర్డ్ ప్రోగ్రామ్ అంటాడు మన మొత్తం. భగవంతునిచే ప్రేరేపించబడిన కార్యక్రమం. దానికి నేను ఏదన్నా కొద్దిగా హాని చేయాలని చూస్తే నష్టపోయేది నేనే. ఎందుకంటే బాస్ ఆయన అన్ని చూస్తానే ఉంటాడు కదా. భగవంతుడు చెప్తాడు కదా. భగవంతుడు ప్రతి ఏ మీటింగ్ వచ్చి కూర్చుంటా అంట చూడు ఎంత అదృష్టమో మనకి. అందరూ ఎక్కడెక్కడికో భగవంతుని వెతుక్కుంటా పోతే భగవంతుడు మనల్ని ఎత్తుక్కొని వస్తాడంట.
బాగుంది. అసలు లేదు, ప్రతి ఒక్కరిని ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడ్డాం. చూస్తే తెలుస్తుంది. నేను చూస్తే ఒక 70 అడుగుల పైనుంచి పడిపోయినప్పుడు చనిపోయి ఉండాలా, లేదా చాలా డ్యామేజ్ అయి ఉండాలా. సో మళ్ళీ ఏఐకి వచ్చాను. దానికి ముందు రమ్మన్నప్పుడు రాలేదు నేను. నేను వినలేదు నేను చెప్పినప్పుడు. నాకేం అవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పాను. చాలా కొద్దిగా కటువుగా మాట్లాడి పంపించేశాను. సో డాక్టర్లు నన్ను టెస్ట్ చేసి ఇది నీది చాలా డేంజర్ ఇదిగా ఉంది. హై బ్లడ్ ప్రెషర్, హై కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. చాలా చనిపోతావు నువ్వు అన్నప్పుడు నేను ఆ రిపోర్ట్ తీసుకొని నేరుగా బార్‌కే పోయాను. హాస్పిటల్ ఎదురుగానే ఉంది బార్. దానికే పోయాను. సో అది కండిషన్. సో ఒకవేళ భగవంతుడు అలా చూసి చేసాడేమో తెలీదు. అవి పడ్డాక మళ్ళా వచ్చాను. ఏ 2 కాళ్ళు నడవలేని స్థితిలో వచ్చాను. సో దాని తర్వాత నడిచాను నేను ఏఐకొచ్చాక. అది డాక్టర్ చూసి ఆశ్చర్యపోయాడు. "ఏ చాలా అద్భుతం ఇది. ఆ 2004 మే 7 మేము రౌండ్ చేసి పెడుతున్నాం. ఇంతవరకు మా హాస్పిటల్ హిస్టరీలోనే జరగలేదు" అంటాడు డాక్టర్. సో ఇవన్నీ తర్వాత చూస్తా వచ్చినప్పుడు మనకు మార్చి 9 దైనిక చింతనలో చెప్తాడు. ఎవరో నిన్ను కాపాడుతా ఉన్నారు. అరే! నా విషయంలో కరెక్టే గదా! భగవంతుడు కాపాడాడు కదా నన్ను అని. అట్లా ప్రతి ఒక్కరు మనకు కొన్ని ఏదో దీనిలో అది కప్పబడిపోయి ఉంటది అంటాడు. ఒక చోట రాస్తాడు. సో ప్రతి ఒక్కరు చూస్తే ఎక్కడో మనం తప్పకుండా రక్షింపబడి ఉంటాం. సహాయం చేస్తాడు భగవంతుడు. గమనించలేదంతే. ఇప్పుడుండే డిస్టర్బెన్సో లేదు ఇంకేదో నాకుండే కష్టాలనో, సెల్ఫ్ పిటీనో ఇలా ఉండిపోయి మనకు కనపడదు గానీ, ప్రశాంతం కూర్చొని చూస్తే కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిలో డెఫినెట్‌గా జరిగుంటది. ఎప్పటినుంచో భగవంతుడు చిన్నప్పటి నుంచి కాపాడుకుంటానే వస్తాడు. మనం గమనించలేదు అంతే. సో, ఆహ్, థాంక్స్ టు ఆల్కహాలిక్స్ అనానిమస్ నిజంగా. ఒక విధంగా తాగుబోతు అయిందో ఒక విధంగా అదృష్టమనే అనిపిస్తది. ఎందుకంటే ఒక కార్యక్రమం, ఒక ఫోర్స్ కార్యక్రమం ఇలా ఉండాలి. ఒక డిసిప్లిన్ ఎలాగంటే అలా ఉండిపోవచ్చు. అది వేరే. బట్ ఇలాగే ఉండాలి అని ఒక సిస్టమాటిక్‌గా, ఒక డిసిప్లైన్‌గా ఎక్కడ రూల్స్ లేవు మళ్ళా. అది తమాషా. ఎక్కడ రూల్ ఏం పెట్టలేదు. నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి అని ఎక్కడా చెప్పలేదు. మేమిలా చేస్తున్నామన్నారు గానీ, నువ్వు ఇలా చెయ్యి, నువ్వు చేయొద్దు, ఎందుకు అలా చేస్తావు? ఎందుకు రోజు మీటింగ్ రావు? అని ఎక్కడా ఎవరు చెప్పలేదు. కానీ లింకులు మాత్రం చూస్తే అన్నిటికి లింక్ ఉంటది. అన్నిటికి ఒకదానికి ఒకదానికి. ఇలా జరిగితే ఈ నష్టం, ఇలా చేస్తే ఇలా అవుతది అని అన్నీ వేసి పెట్టేసి సిస్టమాటిక్‌గా పెట్టారు. నీ మీటింగ్ ఎప్పుడన్నా రావచ్చు, పోవచ్చు అంటారు. కాకపోతే ప్రేయర్ టు ప్రేయర్ ఉంటే ఇలా లాభం ఉంటది అంటారు. లేదంటే లాభం ఉండదు అంటారు. సో లింక్ యాడ్ అయ్యేది. సో కాబట్టి ప్రేయర్ టు ప్రేయర్ ఉండు. నీ ఇష్టంగా వచ్చినట్టు ఎప్పుడు ఏమవుద్దండి? ప్రమాదం ఏమంటే ఎప్పుడన్నా నువ్వు విధులని రావచ్చు. నేను దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకునేస్తాను. ఓకే. ఎప్పుడన్నా పోవచ్చు, పర్వాలేదు అనేది అది ప్రమాదం. విధి లేని పరిస్థితి ఓకే. తప్పులేదు. విధి లేకుండా. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది భగవంతుడు నన్ను వాచ్ చేస్తున్నాడు. నిజంగా కాని పరిస్థితిలో లేదు. బట్ పర్వాలేదులే అని ఆగకూడదు నేను. ఈరోజు ఎందుకంటే ప్రతిరోజు కొత్త రోజు. అది ఎప్పుడు మర్చిపోకూడదు నేను. ఈరోజు నా డ్యూటీ ఏమి? ఎందుకంటే మనకు రాశాడు ఆల్కహాలిజం జబ్బు నుంచి మనం నయం చేయబడలేదు. ఈరోజు ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారం నడుచుకోవడం వల్ల ఈరోజు దూరంగా ఉంటాను తప్ప వేరే కాదు. నాకు నేనుగా తాగుడు మానలేనంట. మర్చిపోకూడదు. ఐఎమ్ ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్ అంతే. ఐ ఆఫ్ మైసెల్ఫ్ నథింగ్ అంటాడు. ఏం కాదు. ఏం చేసుకోలేను. ఇన్‌స్ట్రుమెంట్ అంటే అలా పడుంటుంది అంతే. ఆయన ఎత్తి యూజ్ చేస్తేనే యూజ్. సో అది నేను మర్చిపోకూడదు నేను. ఈరోజు ఏదో చేస్తున్నానంటే ఆయన దయ వల్ల చేస్తున్నాను అంతే. కానీ గర్వం, ఆల్కహాలిజం భలే దాన్ని మోసకారి కదా! భలే మోసం చేస్తుంది. ఇంకేం అంతా నీకు తెలిసిపోయింది. నువ్వు చాలా గొప్పోడివైపోయినావు. ఇవంతా ఎందుకు రోజు ఆడికి పోవడం పని లేదు. అలా డబ్బెనకాల పోతే ఏదో ఏదో టెంప్ట్ చేస్తానే ఉంటుంది. ప్రతిరోజు ఎన్నో టెంప్ట్ చేస్తది. జనవరి 7 దైనిక చింతలో క్లియర్‌గా చెప్తాడు. మూల మలుపు, టర్నింగ్ పాయింట్. ఎన్నో నేను టెంప్ట్ చేస్తది. జాగ్రత్తగా ఉండు. భగవంతుని సహాయం కోరు అని. ఎందుకు నేను కోరాలి? నువ్వు సర్వీస్ చేయాలంటే నీ దగ్గర అనుభవం ఉండాలి కదా ఈరోజు. లేదంటే సర్వీస్ చేయలేవు. నీ అనుభవం పంచలేవు. సో యూజ్ కాలేవు ఎవరికీ. సో సర్వీస్ అనేది వస్తే ఎన్నో ఇంట్లో వాళ్ళకి ఏం సర్వీస్ చేయగలరో చూడాలి. ఎంతెంతో డ్యామేజ్ చేసేసాం ఇంట్లో. ఈరోజు ఏం
నేను రెండో ట్రెడిషన్ క్లియర్గా చెప్తారు కదా, నేను ట్రస్టెడ్ సర్వెంట్ అంటది. సర్వెంట్ డ్యూటీ ఏమి? సర్వీస్ చేయడమే కదా. సో చెయ్యి. సో అదేవిధంగా నా పనిలో, అదేవిధంగా నా గ్రూప్ ఏ విధంగా సర్వీస్ చేయగలను ఆలోచిస్తూ ఉండాలి. ఏం చేయొచ్చు, నా గ్రూప్కి ఏం బెటర్ చేయొచ్చు. ఒకవేళ కొందరు వచ్చి రూమ్లు అందరూ నీట్గా అరేంజ్ చేస్తారు, అది వాళ్ళ సర్వీస్. కొందరు లిటరేచర్ అవి పెడతారు, కొందరు ఇన్ఫర్మేషన్స్ అవి ఇస్తూ ఉంటారు. ఇలా ఇలా పలానా చోట ఇది ఇలా ఇలా జరుగుతుంది సర్వీస్, అలా చేస్తాను. కొందరు పాంప్లెట్లు అవన్నీ మెసేజ్ పాస్ ఆన్ చేయడం, ఇవన్నీ చేస్తాను. రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఆలోచిస్తానే ఉంటాను, ఏ విధంగా బెటర్గా చేయొచ్చు అని. గ్రూప్లో మీటింగ్ డిస్కస్ చేస్తాను. అలా ఎవరు ఎక్కువ తక్కువ ఏముండదు. ఈరోజు చెప్పినట్టు దైనిక చింతనలో ఈక్వాలిటీ, అందరూ సమానం, మనమందరం ఎవరు అందరూ రికవరీకే వచ్చాము ఈరోజు. భగవంతుని దయ వల్ల మాత్రమే ఈరోజు నేను తాక్కున్నాను. నో హ్యూమన్ పవర్. హ్యూమన్ పవర్ ఎప్పుడు నాకేం సహాయం చేయలేదు, కాబట్టి నేను హ్యూమన్ పవర్ పైన ఆధారపడాల్సిన పని లేదు. హ్యూమన్ పవర్ పైన పడ అవసరం లేనప్పుడు నేను ఇంకొక వ్యక్తికే ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వ్యక్తికి ఏ విధంగా సహాయపడగలను మాత్రమే ఆలోచన. నా డ్యూటీ ఏంటి అంతవరకే ఉండాలి. అనుభవం మాత్రమే పంచాలి, సలహాలు ఇవ్వకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. అది చేస్తే సర్వీస్ కాదు, సర్వీస్ కాదు. ఎలాగంటే అలా నోరుంది కదా అని ఏదంటే అది మాట్లాడడానికి లేదు. సో అందుకే బుక్ లో క్లియర్ గా అంటాడు, ఆస్క్ ఇన్ యువర్ మార్నింగ్ మెడిటేషన్ అని అంటాడు. ఉదయం ఉదయం ధ్యానంలో భగవంతుని అడుగు, ఈ రోజు నేనేం చేయాలి భగవంతుడా. అది చాలా ముఖ్యం. ప్రతిరోజు అడగడం ఏమి ఏమి ఎవరికి ఉపయోగపడాలి నేను. గతంలో అలా ఉండేవాడిని కాదు కదా. నిద్రలేస్తే ఏం తోస్తే అలా చేస్తాను, అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. సో అలా వద్దంటారు. అడుగు భగవంతుని, ఈరోజు ఏం లిస్ట్ రాసుకో, ఈరోజు పనులన్నీ రాసుకో, ఏమేం పనులు ఉందో రాసుకో. కొన్ని మారచ్చు, కొన్ని అనుకోకుండా ఏదైనా రావచ్చు, ఓకే. ఈ లిస్ట్ రాసుకుని దాని ప్రకారం పోతూ రా. చూడు ఎలా సాయం చేస్తాడు భగవంతుడు. బిగ్ బుక్ లో క్లియర్ గా రాస్తాడు కదా. రాత్రి విశ్రమించే ముందు ఒకసారి చూసుకోమంటాడు, కరెక్ట్గా చేశానా, ఏమైనా పొరపాట్లు చేశానా, గర్వంతో ఏమైనా చేశానా, భయంతో ఏమైనా చేశానా, అసూయతో ఏమైనా చేశానా, నా వల్ల ఎవరికైనా నష్టం కలిగిందా, ఎవరికైనా క్షమాపణ నేను ఏమైనా చెప్పుకోవాలన్నా, ఇవన్నీ చూడాలి ప్రతిరోజు. చూడకపోతే తెలియదు, మర్చిపోయి అలా వదిలేస్తానంటే చెప్తాడు కదా. క్లీన్ చేయకుండా వదిలేస్తే అవన్నీ పెరిగిపోతుంది సార్. ఇప్పుడే చూస్తే ఆ గడ్డి పెరికేది ఈజీ, వదిలేస్తే పెరగలేవు, మళ్ళీ గుణపం రావాలి, చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రతిరోజు చూడడం. సో ఎప్పుడు వస్తుంది ఆ ప్రతిరోజు చూడడం? ఆ సర్వీస్ చేయాలన్న కోరిక ఉంటే చాలా ముఖ్యం సర్వీస్. ఈరోజు నాకు ఆక్సిజన్ అదే, మర్చిపోకూడదు నేను. భగవంతుడు నాకు మళ్ళా అవకాశం ఇచ్చి ఇంకొకటి సర్వీస్ చేయడానికే నేను. సో నువ్వు ఎప్పుడు అవి భగవంతుడి పని చేస్తావో నేను భగవంతుడు కాపాడుకుంటావు, దాంట్లో మాత్రం డౌట్ లేదు. భగవంతుడు కంపల్సరీ కాపాడుకుంటానే వస్తాడు, నన్నైతే కాపాడుకుంటానే వస్తాడు. అది సందేహం ఏం లేదు. ఎప్పుడు ముందు ముందు ఎప్పుడో పాత సినిమాల్లో ఉంటుంది, ఆ రాక్షసుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు, చిలక బాగుంటే వాడు బాగుంటాడు, చిలక రెక్క విరిగిపోతే వీటిని చెయ్యి విరిగిపోతుంది. సో ఈరోజు నా ఇది సర్వీస్ పైనే ఆధారపడి, ఎంత సర్వీస్ నేను అంత చేస్తా అంటే నా ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ అవుతూ ఉంటుంది. అంటే ప్రాబ్లంలు ఉండవని కదా, ఉంటాయి. దానికి కావాల్సిన శక్తి అంతా నీకు వస్తుంది. ఒక అకౌంట్లో బ్యాంకులో పడినట్టు. ఇప్పుడు బ్యాంకులో డబ్బులు ఉంటే ఈరోజు రెంట్ కట్టడమో లేదు ఏదైతే బిల్స్ పే చేయడమో ప్రాబ్లం లేదు కదా, ఆటోమేటిక్గా ఇది పే అయిపోతుంది. ఏటీఎం కార్డు పెడితే వస్తా ఉంటే ప్రాబ్లం ఏముంది, ఎన్ని బిల్స్ వచ్చినా అన్ని బిల్స్ పే అయిపోతా ఉంటుంది. లేకపోతే ప్రాబ్లం. అదేవిధంగా నా ప్రాబ్లమ్స్ కూడా, ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని నాకు ఎనర్జీ కావాలి కదా, డైరెక్షన్ కావాలి కదా. అది ఇవ్వడానికి హెల్ప్ చేసేది సర్వీస్. సర్వీస్ అనేది వాళ్ళు ఇండివిజువల్ ఫీల్ అయ్యి కొందరు చదువు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు జస్ట్ వాళ్ళ అనుభవం వాళ్ళ పంచితే చాలు. చదువు ఉన్నవాడు ఉంటాడు,
అతను చేయాల్సిన సర్వీస్ వేరే ఉంది. చదివి చెప్పడం రకరకాలు, ఎవరికి ఏం అవసరం వస్తే తన అనుభవం పంచడం. సో ఆ స్టెప్ వరకు ఆ, చేస్తూ ఉండదు నిరంతరం. గడియారంలో ముళ్ళులాగా స్టెప్స్ అన్ని మర్చిపోకూడదు. 12 అయిపోతేనే గడియారం ముళ్ళలో ఒకటి వస్తుంది. అదే విధంగా మన స్టెప్స్ కూడా చేస్తూనే ఉండాలి. రౌండ్ తిరుగుతూనే ఉంటుంది. అయిపోయింది ఒకసారి అలా ఏం లేదు. ఇవి నిరంతరం ఫోర్త్ స్టెప్ ఎంత చేస్తే అంత సేఫ్ గమనించుకుంటా ఉంటుంది. తెలుస్తా వస్తుంది ఎవ్రీడే. నన్ను నేను చూసుకుంటా ఏడ పొరపాటు చేశాను, ఏం జరిగింది, దాన్ని అడ్మిట్ చేసుకో, తప్పులు అడగడం భగవంతుని. సో దీనివల్ల ఈ ప్రాబ్లం ఉంది, ప్లీజ్ హెల్ప్ చేయని అడగడం. ఏదైనా చేసి ఈరోజు ఎవరికైనా సారీ చెప్పాలన్నా చెప్పు, తప్పేముంది. సారీ చెప్పడం అవమానం ఏం లేదు. దానివల్ల రిలీఫ్ ఎవరు నాకే. ఈరోజు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా ప్రొసీజర్ అని బిగ్ బుక్ క్లియర్గా ఇచ్చేది. ఎవరికైనా ఒకటే ప్రొసీజర్. ప్రపంచం అంతా ఆల్కహాలిక్ అన్నాడంటే వాడికి ఒకటే ప్రొసీజర్. సరే ఇంకేమి, సరే ఏం లేదు. ఒకసారి చూస్తే సింపుల్ అనిపిస్తుంది, బట్ ఈజీనా కాదు, అంత సులభం కాదు. సో థ్యాంక్స్ అదృష్టం భగవంతుడు. ద వే ఆచరించే వాళ్ళని చూపించాడు, అది అదృష్టం. నిజంగా సర్వీస్ కొందరు చేస్తాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత సర్వీస్, అదే వాళ్ళు మన కళ్ళ ముందే చేస్తున్నారు ఎంతో మంది. ఆ, నిజంగా ఓ విధంగా చూస్తే మన తెలుగు పీపుల్ చాలా అదృష్టవంతులే అనుకోవాలి నిజంగా. వేరే లాంగ్వేజ్ కంటే మనకుండే బుక్స్, తెలుగు బుక్స్ వేరే లాంగ్వేజ్ లో లేవంట. మనదే ఎక్కువ ట్రాన్స్లేట్ అయ్యి మనకి ఇచ్చారు. ఎంత సర్వీస్ వాళ్ళు చేస్తుంటే ఇన్ని లబ్ధి మనం పొందుతాం కదా. అది కూడా ఆ ట్రాన్స్లేషన్ కూడా చాలా ఆ దగ్గర. ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయడం అంత సులభం కాదు, బట్ అదర్ లాంగ్వేజెస్ లో అంత కరెక్ట్ గా రాలేదంట తెలుగు వచ్చినంత. సో తెలుగు వచ్చి అంత మన బిగ్ బుక్ కూడా చాలా, అసలు చాలా అద్భుతంగా వచ్చింది మన బిగ్ బుక్. సో ఇవన్నీ మనకి సర్వీసే కదా. మనకి అన్ని రెడీగా పళ్ళెంలో పెట్టి ఇచ్చేసారు మనకి. ఓన్లీ థింగ్ మనం తినడం అంతే. ఈరోజు సర్వీస్ అనేది నిరంతరం అడుగుతా ఉండడం భగవంతుడిని, ఏ విధంగా ఉపయోగపడగలను అని అడుగుతా అంటే ప్రతిరోజు ఏదో ఒక అవకాశం చూపిస్తానే ఉంటాడు. బట్ అన్నిటికంటే ముఖ్యం సర్వీస్ చేయడం, కృతజ్ఞత చేయడం ముఖ్యం, మనస్ఫూర్తిగా చేయడం ముఖ్యం. అది అన్నిటికంటే ముఖ్యం. ఏదో మొక్కుబడిగా ఏదో చేశామంటే అలా ఉండకూడదంట. నేను చాలా కృతజ్ఞత చేయాలి భగవంతుడికి. ఎందుకంటే ఒకసారి చూసుకుంటే చనిపోయాల్సింది కదా. అలా అది కూడా పక్కన పెడదాం. నేను చేసిన డ్యామేజ్లు, నా వల్ల ఇతరుల నష్టాలు, నేను నడుచుకున్న విధానం, అవన్నీ నిజంగా దానికి కానీ శిక్ష వేయాలని వేస్తే ఎంత వేయాలి శిక్ష? అవన్నీ వేయలేదే. భగవంతుడు పక్కన పెట్టాడు కదా. ఆయన అంత ప్రేమ అంట మనం అంటే పక్కన పెట్టు, మనకు ఒక అవకాశం ఇస్తామని పక్కన పెట్టించాడంట. మరి అది మర్చిపోతే ఎట్లా నేను ఈరోజు నిజంగా చూస్తే నిజంగా నాకు యోగ్యత ఉందా అని చూస్తే నిజం లేదు. మరి అది మర్చిపోకూడదు కదా. నేను సర్వీస్ చేయడం మనస్ఫూర్తిగా చేయాలి. ఆ ఆ కృతజ్ఞత ఉంటేనే వస్తుంది. ఎందుకంటే ఆ కృతజ్ఞత లేకపోతే గర్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుందని చెప్తాడు వాడు. ఆ బ్రిమింగ్ విత్ గ్రాటిట్యూడ్ అనేది ఫుల్గా ఉండాలి ఎప్పుడు. ఎంటీగా ఉండిందంటే మళ్ళీ ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి లోపల. ఎంటర్ కానివ్వకూడదు అంటే కృతజ్ఞత ప్రతిరోజు నేను నింపుతానే ఉండాలి. నింపడం ముఖ్యం ప్రతిరోజు. నన్ను నేను చూసుకుంటే కదా ఈరోజు ఎంత అదృష్టవంతుని తెలుస్తుంది. లేదంటే అసంతృప్తిగానే ఉంటాను. నా స్వభావమే అంతే. ఎప్పుడు అసంతృప్తి, ఏదున్నా కూడా తృప్తి ఉండదు. ఓ ఇంతేనా, ఇంతేనా అని. అరే నీ అరగంట కంటే ఎక్కువ ఇచ్చాడు చూడరా అంటే
అది చూడనప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది. అందుకే డాక్టర్ ఎప్పుడైనా రాస్తాడు, ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు చికాకు, అసహనం, అసంతృప్తి, చికాకు. ఏదో నాకు ఇంకా పొందలేదనో, వాళ్ళని చూసి అసూయపడటం, ఇవన్నీ నన్ను నేను చూడకపోవడం వల్ల వచ్చే ప్రమాదం. నన్ను నేను చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది, అరే ఇంత అదృష్టవంతుడనా నేను. చాలా ముఖ్యం. నేను ఎవరు, ఏం చేశాను, ఏం జరిగింది అనేది చూడడం ముఖ్యం. ఎందుకంటే బిబుక్లో రాస్తాడు కదా వాడు, ఆ రాస్తాడు, హోరుగాలి ఆగిపోయింది, ఇంకేం లేదు, ఏం జరగలేదు అని రైతు లాంటి వాడు ఆల్కహాలిక్ అని రాస్తాడు. సో నా నేచర్ అంతే, ఏం లేదు, ఇదేం బాగానే ఉంది. డ్యామేజ్ ఎంత అయింది చూడు, చూస్తే కదా తెలుస్తుంది. రిలేషన్షిప్ ఎంత దెబ్బతింది చూడు, ఎంత మానసికంగా దెబ్బతిన్నారు కుటుంబ సభ్యులు, చూస్తే కదా తెలుస్తుంది. ఈరోజు వాళ్ళు నడుచుకునే ప్రవర్తన, ఆ మానసికంగా నా వల్ల దెబ్బతినింది ఎలా నడుస్తుంది. ఒక్కొక్కసారి ఆ ఆ పాలలో చక్కెర బదులు ఉప్పే వేస్తారు. ఏదో మైండ్ డిస్టర్బెన్స్, అలా ఉంటారు వాళ్ళు. అలా అయ్యో ఉప్పే వేస్తాను, భయం, ఏం చేస్తాను నెక్స్ట్, ఏం డ్యామేజ్ చేస్తాను, నోట్లోంచి ఏమేం మాట వదులుతాను తెలియదు వాళ్ళకి. భయపడుతూనే ఉంటారు, ఏ నిమిషం ఏమన్నా జరగచ్చు. ఎందుకంటే ఈ నిమిషం నెక్స్ట్ నిమిషం గ్యారంటీ లేదు కదా. నేను ఎక్కడుంది నేను గ్యారంటీ, లేదు నేను గ్యారంటీ. అదృష్టం నిజంగా ప్రోగ్రామ్ ఇలా చెప్తూ వస్తుంటే అప్పుడు సేఫ్. సేఫ్ నా వల్ల నా చుట్టూ ఉండేవాళ్ళు సేఫ్గా ఉంటారు. సో వాళ్ళు సేఫ్గా ఉండాలంటే నేను చేయాల్సింది సర్వీస్. సర్వీస్ గుప్తంగా ఉండి సర్వీస్. సో వీలైన సర్వీస్ ఎవరికైనా మెసేజ్ పాస్ చేసి భగవంతుని అడుగు. ఎవరంటే వాళ్ళు కాన్పడిన వాళ్ళకంతా పోయి మన మెసేజ్ ఇవ్వకూడదు. వాడు తాగుతా అంటే పరిగెత్తిపోయి వాడికి మెసేజ్ ఇవ్వకూడదు, అది సర్వీస్ కాదు. భగవంతుని అడగాలి, అడిగితే ఆయనే దానికి ఏదో అవకాశం కలిగిస్తాడు. అంతేగాని తాగే ప్రతి ఒక్కరు తాగుబోతు కాదంటారు కదా. తాగేవాళ్ళని తాగుబోతులు కావాల్సిన అవసరం ఏం లేదు. లేదు అది కింద పడిపోయాడు, కింద పడిపోతే తాగుబోతు కావాల్సిన పని లేదు. పని లేదు. అతను తనకు తాను ఒప్పుకోడు, ఎవరిని కూడా నేను తాగుబోతు అనడానికి లేదు. సో ప్రొసీజర్ ఎప్పుడు కానీ భగవంతుడిని అడగమంటారు, అతనికి ఏ విధంగా సహాయపడగలను. ఏదో ఒకటి చెప్తాడు, వాళ్ళ బంధువులో లేదు ఇంకెవరి ద్వారానో వస్తుంది. సో ఇతను ఇబ్బంది పడుతున్నాడు, మీరు ఏమైనా సహాయం చేయగలరా. అప్పుడు వెళ్ళండి, అప్పుడు వెళ్ళిపోయి ఇవ్వడం. అతనికి పోయి, "దో ఇలా ఉంది, పలానా చోట మీటింగ్ ఉంది, రండి" చెప్పేయడం అంతే. లేదు ఒక్కొక్కసారి పాంప్లెట్లు పెట్టుకొని, ఒకసారి అయితే అతను ఇలా వస్తూ అలా తాగి అలా రోడ్లో పడిపోయాడు. బాగా నీట్గా టక్ చేసుకున్నాడు, ఏదో గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగస్తులాగా కనిపిస్తా అన్నాడు. అలా పడిపోయాడు అంతే. అక్కడ ఉండే వాళ్ళు తెచ్చి నీళ్లు పోసారు అతని పైన. ఏ మా కొట్టు ముందు పడిపోయారు. అతనికి ఏం స్వాధీనం లేదు. సో అతని బైక్ లో ఈ ట్యాంక్ కవర్ ఉంది కదా, ఆ కవర్ లో పాంప్లెట్స్ పెట్టేసి నేను వెళ్ళిపోయాను. తెలీదు అతనికి ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు పోతుంది. మనకి వీలైంది ఎలా చేయాలో సర్వీస్ ఎలాగన్నా చేయొచ్చు, ఇలాగేం కాదు, ఎలాగన్నా చేయొచ్చు. అడుగుతా అంటే భగవంతుడే చూపిస్తాడు మార్గం, ఎలా చేయొచ్చు నువ్వు. థ్యాంక్స్ టు ఆల్కహాలిక్స్ అనానిమస్. నిజంగా అదృష్టం, పునర్జన్మిచ్చాడు భగవంతుడు, అది మర్చిపోకూడదు నేను. ఈ ఒక్కరోజు ఏ విధంగా సహాయపడగలననే ఆలోచించాలి, మిగతా అన్ని అవసరం లేదు. లేదు వాళ్ళు నన్ను గుర్తించలేదు, నన్ను నాకు గౌరవం ఇవ్వలేదు, చూడు నేను ఇంత సహాయం చేశాను, ఇవన్నీ ప్రమాదము. వాటిని తలెత్తనివ్వకూడదు, అలా అవకాశమే ఇవ్వకూడదు నేను. ఎందుకంటే భగవంతుడి దయ వల్ల మాత్రమే చేస్తున్నాను అన్నప్పుడు మిగతా అంతా నాదేముంది, అదేం లేదు కదా. కాబట్టి వాటికి అవకాశమే ఇవ్వకూడదు. సో మూడో అధ్యాయంలో చెప్పినట్టు నేను ప్రస్తుతానికి అలా ఉన్నాను ఇలా ఉన్నా, ఆలోచన వస్తే స్మాష్ చేయమంటాడు, పటాపంచలు చేసేయాలంతే. అరే లేదు ఎంతసేపు నా డ్యూటీ అంతే. డాక్టర్ బాబు చెప్తాడు కదా, నేను డ్యూటీలో ఉన్నాను. నాకు ఇదే చాలా ఆనందం ఇచ్చింది, ఒక ఇన్సూరెన్స్ ఇదిలాగా అనుకున్నాను. కృతజ్ఞత, నేను రీపే చేస్తున్నాను. నేను అప్పుడు పొందాను, నేను ఇప్పుడు ఇస్తున్నాను. అంతే ఉండాలి. ఆ రోజు పొందాను, ఈరోజు నాకు అవకాశం ఇస్తున్నాను అంతే. ఇట్లా పెద్ద పని ఏం చేయడం లేనే, ఎవరినో ఉద్ధరించడం లేదు, లాభం నాకే. ఏం చేసినా సహాయం నాకే. ఎప్పుడు అలా చేస్తాను, ఈ రోజు ఆ డిసీజ్ పెరగకుండా అలా ఉంటుంది అంతే, సైలెంట్గా ఉంటుంది.
సో ట్రై చేయడం, భగవంతుడు అవకాశం ఇచ్చాడు. మళ్ళా థ్యాంక్స్ మీ గ్రూప్కి అవకాశం ఇచ్చారు. బట్ ఇవన్నీ నా వ్యక్తిగత అభిప్రాయం, నేనే రైట్ అని కాదు. నేను అర్థం చేసుకున్నది బుక్స్ పైన, సర్వీస్ పైన ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. వాళ్ళ సో థ్యాంక్ యూ నాకు ఓపికగా విన్నందుకు మీ గ్రూప్. థ్యాంక్ యూ సత్యనారాయణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.